ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో ఉన్నామండి. మా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఆయన గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచడానికి మా అన్ని నది పట్టు గ్రామాలు ఆ ఇళ్లు ముంచడానికి అక్కడ గేట్లు మూసేయటం వల్ల వరద పట్టి మా ప్రాంతంలోని మెట్ల పైరంతా ఆగమైపోయింది. సరే మెట్ట పైరు ఆగమైపోయింది, 3 సార్లు వరద వచ్చింది, సర్లే మాగాని పైరైనా చేతికి వస్తుందంటే ఇటువంటి ముందస్తు హెచ్చరికలు లేవండి. ఈ వరద దెబ్బకి మా పంట అంతా చేతికి వచ్చింది. ఈ అధికారులు కాస్త అప్రమత్తం చేసినట్టయితే ఏదో రంగా కోతాన కోయించుకోగలిగే వాళ్ళం. ఈ చేలన్నీ ఈ నిహార్ దెబ్బకి, ఈ తుఫాన్ దెబ్బకి మొత్తం మాగాని పైరంతా నేలలో మొలకెత్తిపోయిందండి. మొలకలు ఎట్లా వచ్చినాయో అంతా మొలకలు వచ్చేసి ఉంది. మా పరిస్థితి ఏంటో రైతాంగం పరిస్థితి అర్థం కావట్లా. రైతులంతా, ఈ ప్రాంత రైతులంతా ఏం చేయాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అవగాహన లేని ఎమ్మెల్యే గారు కానీ ఎందుకింత కత్తి కట్టారో మా మీద అర్థం కావట్లా. రైతాంగం ఇంకా మాట్లాడేవాళ్ళు కానీ, రైతు పరిస్థితి తరఫున అసలు ఒక మాట మాట్లాడే అధికారులు అంచనాలకు వచ్చేవాళ్ళు కూడా లేరు. మొన్న మా ఉమామహేశ్వరరావు సెంట్రల్ కమిటీ ఉమామహేశ్వరరావు వచ్చి ఈ వరద నష్టం మీద తిరిగి వెళ్ళారు. ఆ తిరిగి వెళ్ళిన ప్రాంతానికే సెంట్రల్ కమిటీ కూడా వచ్చింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు అది కూడా ఎక్కడ ఆయన గుర్తున్నట్టు కనపడలేదు. ఒక్కసారి అధికారులంతా వచ్చి ఈ నష్టపోయిన రైతాంగాన్ని గట్టిగా అందరూ ఆదుకొని ఈ వరద నష్టం అంచనాలో కూడా ఇప్పుడే మా సోదరుడు చెబుతున్నాడు, వివక్షత చూపిస్తున్నారు. అట్లా చూపించకుండా అందరికీ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ఈ వరద నష్టాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మండల తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. ఈ పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని.